కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జగదీశ్వర్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్నం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రసాద్ కుమార్ కి బీఆర్ఎస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళు ఇష్టారీతిగా మరి వారు సభాస్థానాన్ని కించపరుస్తూ ఏకవచనంతో మరి సభని సొంతం కాదు అని వారి ఇష్టారీతిలో అసెంబ్లీని స్పీకర్ను ధిక్కరించే విధంగా మరి మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళ అహంకారపూరితంకి నిదర్శనం. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు దళితునికే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళిత బంధు ఇస్తా అన్నాడు. మరి అటువంటి ఏ పథకాలు నెరవేర్చలేదు. గతంలో అనేక మంత్రివర్గ సమావేశాలలో కూడా దళితులను మరి బహుజనులను మంత్రులకు ఎటువంటి గౌరవం కల్పించినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. మరి ప్రజానౌక అయినటువంటి గద్దర్ గారిని కూడా అవమానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం తొలి ఉప ముఖ్యమంత్రిగా నియమించినటువంటి ఆటి రాజయ్య గారిని కూడా అనూహ్యంగా తన పదవి నుంచి తొలగించి మరి వారిని అవమానించడం జరిగింది. వీళ్ళు ఈ దొర అహంకారంతో మరి తెలంగాణ రాష్ట్రంలో దళితులను బహుజనుల పట్ల పూర్తిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీనికి నిరసనగా మేము ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో మరి టీఆర్ఎస్ నాయకులటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచితమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పవలసుకున్నామంటే మరి గతంలో బాబు జగజీవన్ రామ్ గారికి మొదట డిప్యూటీ ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారికి కూడా మరి స్పీకర్గా పార్లమెంట్ స్పీకర్గా అత్యున్నతమైన స్థానం కల్పించడం జరిగింది. మరి కేఆర్ నారాయణన్ గారికి కూడా రాష్ట్రపతి పదవి కల్పించినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారికి కూడా అత్యున్నత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి కల్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గారికి కూడా ముఖ్యమంత్రి పదవి కల్పించినటువంటి సందర్భం ఉన్నది. కానీ మీరు కనీసం మీ పార్టీలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వకపోగా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ఇచ్చే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. మీకు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించే హక్కు లేదు. మీరు మళ్ళీ ప్రజల్లో తిరిగే ఏ ముఖం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇటువంటి నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వెల్దుర్తి మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్.